మీ జైపాల్ రెడ్డి అండి. మా ఇంటి దగ్గర ఉన్న చెట్లను అన్నీ వీడియో చేసి పెడుతున్నానండి. ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి. ఇందులో మొట్టమొదటిగా మా దగ్గర ఉన్నదే అరటి చెట్టు అండి. అరటి చెట్టుకు అరటి గొల కూడా పట్టింది. తర్వాత వచ్చేసి సత్యనారాయణ స్వామి ఆకులండి. సత్యనారాయణ చెట్లు ఈ సత్యనారాయణ స్వామి రథానికి వాడతారండి. అలాగే ఇక్కడ కలవంద మొక్క అండి. కలవంద పిల్లలకు చర్మ వ్యాధులు రాకుండా. అలాగే ఇక్కడ మామిడి చెట్టు అండి. ఇది మామిడి చెట్టు. మొత్తానికి మా చెట్టుకు ఒకటే ఒక మామిడికాయ కాసిందండి. ఈసారి ఫస్ట్ టైము ఒక మామిడికాయ కాసిందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ శివ పూజ చెట్లు అండి. శివ పూజ చెట్టు అంటే శివునికి ఇష్టమైన పూలు అంటారు ఇవి. తర్వాత ఇక్కడ చిన్న కళ్యామాకు చెట్టు. అట్లాగే ఇది తమలపాకుల చెట్టు అండి. ఆంజనేయ స్వామి కోసం, ఆంజనేయ స్వామి గుడి మా ఇంటి పక్కనే ఉంటుంది. అప్పుడప్పుడు తెంపి అక్కడ ఇస్తుంది. అలాగే ఇక్కడ దొండ చెట్టు అండి. దొండ చెట్టు, దొండకాయ ఇంకో చిన్న పిందె పట్టినాయి, ఇప్పుడే కాస్తున్నాయి. తర్వాత వచ్చేసి ఇది రేగి పండ్ల చెట్టు అండి. గంగరేగి పండ్ల చెట్టు 2 కాపులు కాస్తుంది. ఇక్కడ తులసి చెట్టు. ఇక్కడ వచ్చేసి మల్లెపూల చెట్టు అండి. మల్లెపూలు ఎప్పుడు కాస్తాయండి. ఇవి మల్లెపూలు ఒక సీజన్ కానీ కాదు, ఎప్పుడైనా సరే ఎప్పుడైనా కాస్తాయి. అలాగే ఇక్కడ వచ్చేసి కనకాంబరం పూలు అండి. కనకాంబరాలు. ఇదేమొచ్చి సన్న ఉసిరి అండి. సన్న ఉసిరి. ఇదేమో దొడ్డి ఉసిరి చెట్టు అండి. ఇది దొడ్డి ఉసిరి చెట్టు. తర్వాత ఇక్కడ ఒక చిన్న కలవంద మొక్క మళ్ళీ ఇక్కడ తొట్టిలో పెంచుతున్నారు. అలాగే ఇంకో ఇక్కడ సపోటా చెట్టు పెట్టి 6 నెలలు అయిందండి. ఈ సపోటా చెట్టు దీనికి ఒక్క కాయ కాసిందండి. ఒక్కటే కాయ అంటే ఇప్పుడు పూత పడుతుంది. ఒక్క కాయ కాసిందండి. తర్వాత పుండి చెట్టు. పుండి చెట్టు అంటే గోంగూర అంటారు. గోంగూర, పుండి కూర, చట్నీ వేసుకోవచ్చు, మటన్ వేసుకోవచ్చు, చికెన్లు వేసుకోవచ్చు. ఇంకా అట్లాగే ఇక్కడ నిమ్మకాయల చెట్టు మా ఇంటి పూర్తికి బాగానే కాస్తాయండి నిమ్మకాయలు. తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలకి ఇష్టమైన పండ్లు ఉంటాయండి. ఇక్కడ మారేడు చెట్టు అండి, పూజ చేసుకోవడానికి. ఇది మారేడు చెట్టు అండి. ఇది మారేడు చెట్టు దేవునికి పూజ చేయాలనుకున్నప్పుడు మనం ఎక్కడో పోకుండా మా పిల్లలకు ఇంటి దగ్గరనే ఉండాలని పెట్టామండి. ఇంకోటి వచ్చేసి జీడి చెట్టు అండి. జీడి చెట్టు. ఇక్కడ ఇంకొక మామిడి చెట్టు పెట్టాం, కానీ మనకు పండుగలప్పుడు ఓన్లీ మనం అదే మూతలకు తోరణాలు కూర్చొనికే వాడతామండి. ఇది కాయదు. అలాగే బీర చెట్టు పెట్టామండి. బీర చెట్టు పెడితే ఇవి పిందెలు అయ్యి ఎండిపోతున్నాయి, కాపు వస్తలేదు. కనకాంబరాలు కూడా అక్కడక్కడ మంచిగా పూసినాయండి. కనకాంబరాలు ఉన్నాయి, మల్లెపూలు ఉన్నాయి. అలాగే ఇక్కడ పిల్లలకు కొనుక్కోకుండా మన ఇక కొబ్బరి చెట్టు కూడా పెట్టినామండి. కొబ్బరి బొండాలు కూడా అవుతాయి అప్పుడప్పుడు. కాకపోతే ఇప్పుడు మాత్రం అన్నీ పిందెలు బట్టి ఎండిపోతున్నాయండి. ఏం ప్రాబ్లమో తెలియదు. అన్ని ఆర్గానిక్. అట్లాగే ఇక్కడ ఇంకొక నిమ్మ చెట్టు. ఇది నిమ్మ చెట్టు అండి. నిమ్మ చెట్టు. మళ్ళీ ఇక్కడ కూడా కనకాంబరాలు. ఇక్కడ గోరింటాకు మా కోసమే. ఇంకో మా 2 పిల్లలు ఉంటారండి. మా 2 పిల్లల కోసం గోరింటాకు చెట్టు. అలాగే మందారం చెట్టు. ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి. దీనికి కరెక్ట్ నేను పాతి చేయనందుకు కాయట్లేదు. కరెక్ట్ పాతి చేస్తే కాస్తుంది. నేను దాన్ని సెట్ చేయలేకపోయాను. దాని నుంచి కాలేదండి. ఇంకా గులాబీ చెట్టు అండి. ఇది మల్బెరీ. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మల్లెపూలు అండి. మల్లెపూల చెట్టు. సన్న మల్లెపూలు, సన్న జాజులు అంటారు చూడండి అవి. అలాగే ఇక్కడ వచ్చేసి తుత్తూరు పండ్ల చెట్టు అండి. తుత్తూరు పండ్లు అంటే మల్బార్ పండ్లు, మల్బెరీ. ఇంకో ఇక్కడ అవుతున్నాయండి. ఇక్కడ అవుతున్నాయండి మల్బార్ పండ్లు.
ఇంకో మా పిల్లలకు చాలా ఇష్టం ఇవి, చాలా ఎంతో ఇదిగా. అక్కడెక్కడనో చెట్లుంటే వాళ్ళు ఇయ్యరు అని చెప్పి మేమే ఇంటి దగ్గర తెచ్చి పెట్టుకున్నాము. వీటికి ఈ పండ్లు కూడా పిట్టెలకు వాటికి కూడా వస్తాయండి. ఇవి పిట్టెలు అవి కూడా తినిపోతాయి. నేను చెట్టు పెట్టడం వల్ల మా పిల్లలకే కాకుండా పిట్టెలు అవి ఇవి కూడా తినడానికి బాగుంటుందండి. గులాబీ మొగ్గ, మంచి పూలు అవి. ఇదేమో చామంతి చెట్టు అండి. ఇది ఒకటేసారిగా వస్తుంది, వానాకాలంలో వస్తుంది. ఇదేమో మేడి చెట్టు అండి. మేడి పండ్లు అవేది. అలాగే మనం పెళ్ళిళ్ళు అయితే దానికి పందిరి గుంజగా వాడతారండి మేడి చెట్టు. అలాగే ఈ మందారం పువ్వు కూడా చూడండి సార్, ఎంత మొగ్గ. ఈ మొగ్గ ఎంతో మంచిగా అనిపిస్తుందండి ఈ మొగ్గలు. సరే పుదీనా ఫ్రెండ్స్, పుదీనా చెట్టు, పుదీనా, కళ్యామాకు. ఇక్కడ గ్రేప్స్ చెట్టు పెట్టినాం కానీ పైకి వస్తలేదు. గ్రేప్స్ చెట్టు పైకి వస్తలేదండి, చాలా రోజులు అవుతుంది అంట అది ఆయనకి. ఇంకో మల్లెపూలు, మల్లె మొగ్గలు చూడండి ఎంతో అందంగా ఉన్నాయి. ఒక పువ్వు మిగతా మొగ్గలండి. అలాగే ఇక్కడనే కళ్యామాకు చెట్టు అండి. కళ్యామాకు చెట్టు దానికి ఏమైందో. అట్లే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.